Hi friends, welcome to IAS APPSC TSPSC Lectures. APPSC Group 1 Prelims Strategy 2022 అనేది మీతో షేర్ చేస్తున్నాను. రీసెంట్గా టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది జరిగింది. మీరందరూ చూసే ఉంటారు క్వశ్చన్ పేపర్, దాని తర్వాత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏంటి, ఎంత టఫ్గా ఫీల్ అయ్యారు అందరూ కూడా, ఎంత లెంగ్తీగా ఇచ్చారు, ఎంత హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో ఇచ్చారు. నేను చాలామంది ప్యానిక్ అయిపోయారు, టైం మేనేజ్మెంట్ అనేది కష్టం అయిపోయింది. ఇలా చాలా హర్డిల్స్ అయితే ఫేస్ చేశారు ఆ 2.5 అవర్స్లో చాలామంది. సో ఇప్పుడు అప్కమింగ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఎలా ఉండిపోతుంది ప్యాటర్న్, అండ్ వేరే స్టేట్ పిఎస్సీ తరగ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అసలు వీటికి లింక్ ఏమైనా ఉందా టీఎస్పీసీ గ్రూప్ 1 పేపర్కి, ఇవన్నీ కూడా చెప్తాను. అందరూ అంటున్నారు ఏంటంటే టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ యూపీఎస్సీ ఫార్మాట్లో ఇచ్చారని. సో యూపీఎస్సీ ఫార్మాట్తో పాటు ఇంకో ఫార్మాట్ కూడా వాడారు, అదే అదర్ స్టేట్ పిఎస్సీ ఫార్మాట్. ఇది చాలా మంది తెలియదు. ఇది అదేంటనేది మీకు చెప్తాను. ఇది ఆల్రెడీ ఈ స్ట్రాటజీ అంటే ఈ అదర్ స్టేట్ పిఎస్సీ తరగ ఫార్మాట్ అనేది లాస్ట్ టైం టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెంటర్షిప్ బ్యాచ్ వాళ్ళకి ఫస్ట్ సెషన్లోనే నేను చెప్పడం జరిగింది. ఆ సెషన్లోనే మొత్తం అన్ని కూడా ప్రాక్టికల్గా చూపించాను, ఏ విధంగా ఏ ఫార్మాట్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అన్ని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ హై లెవెల్ డిఫికల్టీతో వస్తేనే మీరు ఫిక్స్ అయిపోండి ఇప్పటి నుంచి 45 డేస్లోనే అని చెప్పి మొత్తం అంతా కూడా ట్రైన్ చేయడం జరిగింది అప్ టు లాస్ట్ సెషన్. ఈవెన్ లాస్ట్ సెషన్లో కూడా బ్యాకప్ స్ట్రాటజీ కింద అసలు ఏమి తిరిగిపోతే ఏం చేయాలి, ఎలాంటి ఈక్వేషన్ వాడాలి, సో దాన్ని ఎలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి అన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. సో మెయిన్గా ఏంటంటే ఇంత హై లెవెల్ డిఫికల్టీ పేపర్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం ముందుగానే చెప్పడం జరిగింది. ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో కూడా ఆ టెక్నిక్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ టెక్నిక్స్ అన్ని కూడా చాలా బాగా వాడారు. అందరికీ కూడా మాక్సిమం 70+ స్కోర్స్ అయితే వస్తాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమందికి 70+ స్కోర్స్ వస్తాయని. యాక్చువల్లీ కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది అన్నారు. ఈవెన్ అది ఎంతవరకు వెళ్ళిందంటే హైయెస్ట్ మార్క్స్ 95 దాకా వెళ్ళినాయి. అంటే లేటెస్ట్గా చూసుకుంటే 90+ చాలా తక్కువ మంది ఉన్నారు, 80+ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, 70+ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, సో 70+ దాటిన వాళ్ళు అయితే ఎక్కువ మందే మన ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ నుంచి అయితే ఉన్నారు. సో వాళ్ళందరికీ చెప్పాను, ఖచ్చితంగా మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి, ఎలాంటి సెకండ్ థాట్ అనేది పెట్టుకోవద్దు, మాక్సిమం ఛాన్స్ ఉన్నాయి మీరు సెలెక్ట్ అవ్వడానికి కానీ. అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ మెంటర్షిప్ బ్యాచ్ వాళ్ళకి. ఓకే, సో ఇది యాక్చువల్గా జరిగింది. అయితే ఇప్పుడు మీకు తెలియాల్సిన కొన్ని ఏరియాస్ అండ్ కొన్ని ఇన్పుట్స్ మీకు అయితే ఇస్తాను. ఇవన్నీ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం అవుతుంది. డెఫినెట్గా దీని తర్వాత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మోడరేట్ లెవెల్లో పేపర్ వచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్, అందరూ హ్యాపీ. ఇన్ కేస్ హై లెవెల్ డిఫికల్టీతో పేపర్ వస్తే మళ్ళీ మీరు ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి బ్యాకప్ స్ట్రాటజీస్ వాడాలి, ఇవన్నీ కూడా మీకు కొన్ని చెప్తాను. సో దానివల్ల మీకు ఏంటంటే ఈ ఇన్పుట్స్ అన్ని కూడా మీకు హెల్ప్ అవుతాయి అప్కమింగ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. అండ్ ఎలాంటి ప్రెషర్ లేకుండా కూడా చాలా కూల్ మైండ్ సెట్తో మీరు పేపర్ని అటెంప్ట్ చేయొచ్చు ఇన్ కేస్ హై లెవెల్ డిఫికల్టీతో వస్తే ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఓకే, లాస్ట్ టైం ఏపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి. సో దాంట్లో ఒకరికి డెప్యూటీ కలెక్టర్ వచ్చింది, నలుగురికి ఎంపీడీఓస్ వచ్చాయి, అండ్ టోటల్ 18 మెంబర్స్కి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. అండ్ దీంట్లో కూడా కొంతమంది గ్రూప్ 2లో కూడా కొట్టడం జరిగింది, ఏఎస్ఓగా, ఏసీటీఓగా, అలాగే డీటీగా, ఎక్సైజెస్ఏగా. ఓకే, సో లాస్ట్ టైం గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేట్ గైడెన్స్ బ్యాచ్ తరక రిజల్ట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా ఎంత పర్సెంట్ రిఫ్లెక్షన్స్ వచ్చాయి మన గైడెన్స్ ప్రోగ్రామ్ నుంచి అనేది. అండ్ లేటెస్ట్గా కూడా టీఎస్పీసీ గ్రూప్ 1 2020లో 73% అయితే కవర్ ఉంది జనరల్ స్టడీస్లో. అంటే ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ మొత్తాన్ని బేస్ చేసుకొని ఇది చెప్పడం జరిగింది. సో దీంట్లో కూడా అప్పుడు చెప్పింది వాళ్ళకి ఏంటంటే ఈ బేసిక్ స్కిల్స్ అన్ని కూడా మీరు నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. అంటే రీడింగ్ స్కిల్స్, అంటే ఒక లెసన్ ఏ విధంగా చదవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది మీకు తెలియాలి. అలాగే స్పీడ్ రీడింగ్, ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ నేర్చుకోమని నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ కనుక వచ్చుంటే అంత లెంగ్తీ పేపర్ కూడా చాలా స్మూత్ వేలో మీరు వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే పేపర్ చూడడానికి లెంగ్తీగా ఉన్నా సరే ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్గా చదవడం వల్ల మీరు ఈజీగా గెట్ ఆన్ అయ్యేవాళ్ళు. అందుకే టెక్నిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే రీడింగ్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్, అలాగే మెమరీ స్కిల్స్ ఇంపార్టెంట్, అలాగే ఇన్ కేస్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియని బ్యాకప్ స్ట్రాటజీస్ ఏంటనేది తెలుసుకోవాలి. ఆ టెక్నిక్స్, ఎంసీక్యూ సాల్వ్ టెక్నిక్స్ తెలియదు. మెయిన్గా ఈ ఎంసీక్యూ సాల్వ్ టెక్నిక్స్ అనేవి బాగా హెల్ప్ అయ్యాయి యాక్చువల్లీ టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. ఇంతకుముందు యూపీఎస్సీ ఎప్పుడైతే మనం 2020లో గైడెన్స్ ఇచ్చామో, 2021లో ఫ్లాగ్షిప్ గైడెన్స్ ఇచ్చామో, అప్పుడు కూడా ఈ టెక్నిక్స్ వాళ్ళకి హెల్ప్ అయ్యాయి. ఒక అమ్మాయి అయితే మొన్న రీసెంట్గా సివిల్ సర్వీస్ మెయిన్స్ రాసింది, తనకి 1 or 2 మార్క్స్ వచ్చాయి విత్ 1 month ప్రిపరేషన్. అలాగే ఒక అమ్మాయి, తెలుగు మీడియం అమ్మాయి కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది విత్ దీస్ టెక్నిక్స్. సో అందుకు ఎంసీక్యూ సాల్వ్ టెక్నిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తా. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ జాయిన్ అంటే స్టార్టింగ్ ఆ స్కిల్ సెట్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి కంప్లీట్ చేయండి, అర్థం చేసుకోండి, అవి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయడానికి ప్రతిసారి నేను చెప్తున్నాను. ఓకే, కాబట్టి ఎంసీక్యూ సాల్వ్ టెక్నిక్స్ అనేది నేర్చుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ మెయిన్ అనమాట. ఎప్పుడు కూడా బ్యాకప్ స్ట్రాటజీస్ ఉండాలి, ప్రిలిమ్స్కి అయినా సరే, మెయిన్స్కి అయినా సరే. ఓకే, అందుకే మీకు ప్రతిసారి కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఆర్ ఎంసీక్యూ మీద నేను కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఎందుకంటే నేను చాలా ఎగ్జామ్స్ నేను క్వాలిఫై అయినోని, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో కూడా నాకు తెలుసు. సో ఎలాంటి బ్యాకప్ స్ట్రాటజీస్ వాడాలి, ఎలాంటి టెక్నిక్స్ వాడాలి, మనకి ఏంటి అల్టిమేట్గా ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకే, ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది
వరకు మీకు చాలా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఇన్ కేసు క్వశ్చన్స్ అనేవి బౌన్సెస్ వచ్చినా సరే, లేకపోతే హై లెవెల్లో డిఫికల్టీ వచ్చినా సరే, దానికి బ్యాకప్ స్ట్రాటజీ ఏంటనేది కూడా మీరు ఇప్పటి నుంచే తెలుసుకోవాలి. సో అప్పుడు మీకు ఏంటంటే ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వడానికి మీకు 100% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ టెక్నిక్స్లో కొంచెం క్యాలిక్యులేట్ తీసుకున్నా సరే మీకు ఆ ప్రాపర్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, సో ఏదో ర్యాండమ్గా చెప్పడం కాదు, ఇదేంటంటే చాలా టెక్నిక్స్ మీకు చెప్పాను. ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours వీడియోస్ మీకు ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇవి చాలా మందికి హెల్ప్ అయ్యి మొన్న మంచి స్కోర్ రావడానికి. కొంతమంది 95 స్కోర్ చేశారు, కొంతమంది 93 స్కోర్ చేశారు, అంత హై లెవెల్ డిఫికల్టీ పేపర్ కూడా బికాస్ ఆఫ్ దిస్ టెక్నిక్స్. ఓకే, కొంతమంది 70+ వెళ్ళారు. మొన్న రీసెంట్గా ఒక 1 month ముందే మన దగ్గర పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారు. ఆ అమ్మాయికి 76 మార్క్స్ అయితే వచ్చాయి. అది కూడా నాన్ లోకల్, మన ఆంధ్ర నుంచి వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, అక్కడ నాన్ లోకల్లో అప్లై చేయడం జరిగింది. సో 76 మార్క్స్ వచ్చాయి విత్ 1 month ప్రిపరేషన్. ఓకే, సో ఇలాగ లాస్ట్ మూమెంట్లో కూడా మనం ప్రాపర్గా ట్రైన్ చేయడం వల్ల త్రూ పర్సనల్ మెంటర్షిప్ ఆ టెక్నిక్స్ అన్ని చెప్పడం వల్ల ఈవెన్ లాస్ట్ సెషన్లో కూడా చాలా ఎక్కువ టైం తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 30 to 45 minutes టైం తీసుకొని అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ మీరు ప్యానిక్ అవుతారు, ఎక్కడెక్కడ ఎలాంటి స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇన్ కేస్ బౌన్సెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అసలు క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలి, ఎలాంటి ఈక్వేషన్ వాడాలి, ఆ ఈక్వేషన్ అనేది చాలా హెల్ప్ అయింది మొన్న చాలామందికి. సో వాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్స్ట్రా కొంత మార్క్స్ స్కోర్ చేయడం వల్ల వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నారు ఇప్పుడు. సో మ్యాక్సిమం ఈ పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ వాళ్ళందరికీ మ్యాక్సిమం ఈ 65-70+ వచ్చాయి. ఓకే, సో ఇన్ కేసు క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా ఏం చేయాలో బ్యాకప్ స్ట్రాటజీస్ అని కూడా చెప్పడం జరిగింది. సో అలాగా ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో ఈ టెక్నిక్స్ అన్ని కూడా మీరు నేర్చుకోండి. ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ అన్ని కూడా అది డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అప్కమింగ్ ఎగ్జామ్స్లో. ఇన్ కేస్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలనేది ఇప్పటి నుంచి మీరు నేర్చుకుంటే అది మీకు బ్యాకప్గా మీకు వర్కౌట్ అవుతుంది విత్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఓకే, అలాగే ప్రిలిమ్స్ ఫోకస్లో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఇస్తున్నాం. దాంతోపాటు మాడ్యూల్ వైజ్ గైడెన్స్ వీడియోస్. ఫస్ట్ ఏంటంటే ఈ గైడెన్స్ వీడియోస్లో ఈ ఎస్టీ వీడియోస్, ఎస్టీఎం వీడియోస్ అని ఉంటాయి, అవన్నీ ఒకసారి చూడండి. సో దానివల్ల అంటే మీకు ఎగ్జామ్ మీద ఒక కమాండ్ వస్తుంది, ఏది ఇంపార్టెంట్, అసలు ఎగ్జామినర్ ఏ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ అనేది అడుగుతున్నారు, దాని తర్వాత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏంటి, ఇప్పుడు అప్కమింగ్ ప్రిలిమ్స్ ఏ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, ఆ కీవర్డ్ బేస్డ్ మొత్తం చెప్పడం జరిగింది. అలాగే స్టడీ మెటీరియల్స్ కూడా మనకు చాలా హెల్ప్ అయ్యాయి రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా. సో అన్నీ కూడా మనం ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం ఇస్తున్నా. ఈవెన్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా రిఫ్లెక్షన్స్ అయితే మొన్న వచ్చాయి. ఓకే, కాబట్టి కొంచెం లేట్ అయినా కొంచెం వెయిట్ చేయండి. మీకు ఏంటంటే క్వాలిటీ కంటెంట్ వస్తుంది, అది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు మొత్తం ఇస్తున్నాను. కాబట్టి కొంచెం లేట్ అయినా కొంచెం ఓపిక ఉండండి, డెఫినెట్గా మీకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే మీకు గైడెన్స్ వీడియోస్ అలాగే మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఈ మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ లాస్ట్ టైం APPSC గ్రూప్ 1 మెయిన్స్లో 70% ఆఫ్ క్వశ్చన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అనేది పడడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు అడ్వాంటేజ్ తీసుకోండి. ఓకే, సో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ గ్రూప్ 1కి మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, 8143746589. అసలు మొన్న TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చూసారు కదా, సో దీని తరక బేస్ ఏంటి, రూట్ ఏంటి అనేది మీకు చెప్తున్నాను. సో ఈ TSPSC గ్రూప్ 1 పేపర్ కనుక మీరు గమనిస్తే చాలా కూడా ఇలాగ చూడండి, ABCD టోటల్ 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, కొన్నిసార్లు 4 స్టేట్మెంట్స్ ABCD ఇవ్వడం జరిగింది, అలాగే ABCD 5 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అంతే 4 స్టేట్మెంట్స్, ఇక్కడ కూడా అంతే 5 స్టేట్మెంట్స్. ఎక్కువ కూడా ఈ 4 స్టేట్మెంట్స్ 5 స్టేట్మెంట్స్ రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 150 క్వశ్చన్స్ 150 minutes. సో ఒక్క క్వశ్చన్కి 1 minute మాత్రమే టైం ఉంది. ఇక్కడ బాగా లెంగ్తీ అయిపోవడం వల్ల టైం మేనేజ్మెంట్ చాలా కష్టం అయిపోయింది. ఓకే, కానీ ఇక్కడ చాలామంది తెలియని విషయం అంటే టెక్నిక్స్తో ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, MCQ సాల్వింగ్ టెక్నిక్స్తో. సో అది చాలామందికి ఐడియా లేకపోవడం వల్ల కొంతమందికి బౌన్సెస్ అయ్యాయి. సో మన మెంటర్షిప్ బ్యాచ్ వాళ్ళు, ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ వాళ్ళు కొంచెం బాగానే యూజ్ చేశారు టెక్నిక్స్ అన్ని కూడా. ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళు అయితే ఇంకా బాగా పర్ఫామ్ చేశారు యాక్చువల్లీ. ఎందుకంటే నేను లాస్ట్లో ఒక ఈక్వేషన్ చెప్పాను, అది యాక్చువల్లీ బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే వీళ్ళకి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఆ ఈక్వేషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది చాలా మందికి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చూసారు కదా TSPSC, ఈ 5 స్టేట్మెంట్స్ ఉన్నవి అలాగే 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో దీని తర్వాత బేస్ ఏంటి, అసలు TSPSC గ్రూప్ 1 పేపర్ మొన్న జరిగింది, అందుకన్నా ముందు జూలైలో ఈ హర్యానా సివిల్ సర్వీస్ పేపర్ జరిగింది. సో దీంట్లో కూడా అంతే 4 స్టేట్మెంట్స్ 5 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది యాక్చువల్ దీని తర్వాత బేస్ ఏంటి, TSPSC గ్రూప్ 1 తర్వాత బేస్ ఏంటి ఈ HCS అనమాట. చాలామంది UPSC రైన్స్ ఇచ్చారన్నారు. UPSC రైన్స్తో పాటు ఈ HCS పేపర్ని కూడా రిఫరెన్స్ కింద తీసుకొని ఈ లైన్స్లో ఇవ్వడం జరిగింది. ఇది మీరు యాక్సెప్ట్ చేయాల్సింది, ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కాబట్టి. ఓకే, సో ఇక్కడ కూడా అంతే 5 స్టేట్మెంట్స్. ఇలాంటి టైప్ ఆఫ్ పేపర్ ఇంకెక్కడా లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ JKPSC కానీ, CGPSC కానీ, ఉత్తరప్రదేశ్ PSC కానీ, బీహార్ PSC కానీ ఇంకెక్కడ ఇంత హై లెవెల్లో డిఫికల్టీ తెలియదు.
ఒక్క హెచ్సిఎస్ పేపరే నాకు కనిపించింది. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఈ గ్రూప్ 1 పేపర్స్ అయితే జరుగుతున్నాయి అన్ని కూడా అనలైజ్ చేస్తాం కాబట్టి సో నాకు తెలుసు ఇది ఆల్రెడీ ఈ హెచ్సిఎస్ ప్యాటర్న్ గురించి పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో టీఎస్పీసీ గ్రూప్ 1 వాళ్ళకి ఫస్ట్ సెషన్లోనే మొత్తం చెప్పడం జరిగింది. ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి లెవెల్ డిఫరెంట్ వస్తున్నాయి, ఎలాంటి ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది. సో అందుకు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మంచి స్కోర్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకరికైతే ఆల్మోస్ట్ ఒక 100 దగ్గర కూడా వెళ్తున్నారు. ఇంకా అఫీషియల్ కీ అయితే తెలియదు కాబట్టి నేను అది రివీల్ చేయట్లేదు. ఓకే, సో అఫీషియల్ కీ వచ్చిన తర్వాత మనకి ఆ పర్ఫెక్ట్ స్కోర్ అయితే వస్తుంది. అయితే సేఫ్ గేమ్ ఏంటంటే 70 క్రాస్ అయిన అందరూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు జనరల్ కట్ ఆఫ్ 75 ఉంటుంది అంటున్నారు. ఓకే, కాబట్టి 75 ప్లస్ వచ్చిన అందరూ కూడా గ్యారంటీగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కట్ ఆఫ్ కూడా 50%. ఓకే, చెప్తుంది ఏంటంటే ఇప్పుడు కట్ ఆఫ్ అనేది కూడా ఒక క్యాలిక్యులేషన్ అనేది ముందుగానే చాలామంది అడిగారు. అసలు పేపర్ అనేది తెలియదు, పేపర్ తరగతి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ తెలియదు, మన కట్ ఆఫ్ ఎలాగా మనం డిసైడ్ చేయాలంటే ఒక పర్సెంటేజ్ చెప్పండి సార్, దాన్ని బట్టి మేము ఒక ప్లాన్ చేసుకున్నాను. నేనైతే 60% అని చెప్పాను అనమాట. అంటే 90 మార్క్స్ వస్తే సరిపోతుంది, మీ అది ఎలాంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వచ్చినా సరే మీరు ఈజీగా గెట్ ఆన్ అయిపోతారని. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో రావడం వల్ల ఆ పర్సెంటేజ్ అనేది తగ్గిపోయి సో 50% కన్నా తక్కువ కూడా ఉండొచ్చు కట్ ఆఫ్. ఓకే, సో మేబీ ఇదే ఫార్మాట్లో నెక్స్ట్ మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వస్తే అప్పుడు ఏంటి అనేది కూడా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 months వరకు మీకు టైం ఉంది. ఓకే, సో ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏ ఫార్మాట్లో ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇస్తున్నారు, ఇన్ కేస్ ఈజీగా వస్తే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, మోడల్ లెవెల్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, హై లెవెల్ డిఫికల్టీతో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, సో దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎలాంటి కీవర్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇన్ కేస్ క్వశ్చన్కి ఆన్సర్ తినప్పుడు ఏం చేయాలి, ఇన్ కేసు బౌన్సెస్ ఎక్కువైనప్పుడు ప్యానిక్ అవ్వకుండా ఎలాగ హ్యాండిల్ చేయాలి ఆ ప్రెషర్ని అనేది ఇప్పటి నుంచి మీరు ఒక క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. ఓకే, సో ఇదంతా ఒక మైండ్ గేమ్ కింద నేను చెప్తాను. నేను చాలాసార్లు మెంటర్షిప్ ప్రోగ్రామ్ చెప్పాను, ఇది ఒక మైండ్ గేమ్. సో వాళ్ళు మిమ్మల్ని ఎలా ఎలిమినేట్ చేయడానికే ట్రై చేస్తారు ప్రతి క్వశ్చన్ కూడా. ఇదే మాట చెప్పడం జరిగింది మెంటర్షిప్ ప్రోగ్రాంలో. సో అది నేను రైట్ వేలో చెప్పడం వల్ల సో వాళ్ళు ఏంటంటే అంత ప్రెషర్ ఫీల్ అవ్వలేదు యాక్చువల్లీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వాళ్ళు. ఓకే, సో అందుకు ఏంటంటే ఇప్పటి నుంచి మీకు కొన్ని ఇన్పుట్స్ అయితే ఇస్తున్నా. అంటే ఇంకా 2 months ఉంది కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం హై లెవెల్ డిఫికల్టీతో పేపర్ వస్తే ఏంటి పరిస్థితి అనేది ఇప్పటి నుంచి ఒక ఎస్టిమేషన్ మీరు చేసుకున్నారనుకోండి. సో దానికి తగినట్టు మీరు ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే ఉంది, కొంత ఎక్స్ట్రా టైం పెట్టాల్సిన అవసరం అవుతుంది. అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, సో ఇది ఒకటి అనమాట. ఇలాగా 4 స్టేట్మెంట్స్ 5 స్టేట్మెంట్స్. ఫస్ట్ దీని తలక బేస్ ఎక్కడంటే ఈ హెచ్సిఎస్ పేపర్, హర్యానా సివిల్ సర్వీసెస్ పేపర్లో ఉంది. ఈ మధ్య ఇలాగా స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అని కూడా ఇస్తున్నారు. ఈ ఫార్మాట్ వేరే స్టేట్ పిఎస్సీస్లో కూడా కనిపించింది. సో ఈ ఫార్మాట్లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మ్యాథ్స్ ఫాలోయింగ్ కూడా 5 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ కూడా అంతే, మ్యాచ్ ప్రాపర్ అని ఇదో ఫార్మాట్ ఇస్తున్నారు. పేజ్ ఫార్మాట్ యాక్చువల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా ఈ పేజ్ అనే మెథడ్ కూడా ప్యాటర్న్ అనేది కూడా స్టార్ట్ అయింది. సో ఇది హెచ్సిఎస్. నెక్స్ట్ జేకేపీఎస్సీ పేపర్ కూడా చూపిస్తున్నాను. సో ఈ జేకేపీఎస్సీ చూడండి, ఇక్కడ కూడా అంతే స్టేట్మెంట్స్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అలాగే కొంచెం నాట్ వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఇది కూడా ఇస్తున్నారు. ఇది కూడా అంతే ఓఎన్డీసీ 3 స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంకోటి నాకు కొత్తగా ఏం కనిపించింది అంటే జియోగ్రఫీ దగ్గర మ్యాపింగ్ బేస్ క్వశ్చన్స్ అయితే ఒక 4 కనిపించాయి. ఓకే, మేబీ ఈ ప్యాటర్న్లో కూడా రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కొంచెం ఈ ఫార్మాట్లో కూడా అడుగుతున్నారు. కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఓకే, ఇలా కూడా అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ కూడా అంతే చూడండి 4 ఇచ్చారు. సో దాంట్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఓన్లీ 1 స్టేట్మెంట్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్, ఓన్లీ 3 స్టేట్మెంట్స్, ఓన్లీ 4 స్టేట్మెంట్స్. ఇది కూడా కొత్త ఫార్మాట్ అయితే కనిపించింది, అది కూడా మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కూడా అంతే హౌ మెనీ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్. దీంట్లో కూడా అంతే ఓన్లీ 1 స్టేట్మెంట్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్, ఓన్లీ 3 స్టేట్మెంట్స్, ఆల్ ద 4 స్టేట్మెంట్స్. సో ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్లో కూడా అడుగుతున్నారు, అంటే కొంచెం ట్రిక్కీగా. ఓకే, సో మనం ఏంటంటే చూసిన వెంటనే కొత్త అనే ఫీలింగ్ రాకూడదు. అందుకే ఇప్పుడు మీకేంటంటే ఒక వ్యూ అనేది చూపిస్తున్నాను. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి, ఎలాంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో వస్తున్నాయి, ఏ ఫార్మాట్లో వస్తున్నాయి, ఆ ప్యాటర్న్స్ అనేవి మీరు కరెక్ట్గా డీకోడ్ చేశారనుకోండి మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఎకానమీ. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే కన్సిడర్ ద ఫాలోయింగ్ పేస్. ఇక్కడ కూడా అంతే ఎన్ని మ్యాచ్ అవుతున్నాయి, ఎన్ని పేస్ మ్యాచ్ అవుతున్నాయి అడిగారు. ఓకే, సో ఇది ఇంతవరకు జేకేపీఎస్సీకి. సో సేమ్ ఇలాంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొన్ని క్వశ్చన్స్ అయితే. సో నెక్స్ట్ సిజిపిఎస్సీ ఛత్తీస్గఢ్ది. ఇక్కడ కూడా ఉంది ఇంపార్టెంట్ స్కీమ్స్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్. ఇక్కడ కూడా మనకి చూడండి ఇక్కడ 5 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేస్ ఈస్ నాట్ మ్యాచ్ కరెక్ట్లీ అని ఇచ్చారు. ఓకే, స్కీమ్స్ ఇచ్చారు, రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఇచ్చారు, నాట్ మ్యాచ్ కరెక్ట్లీ అని ఇచ్చారు. సో ఈ ఫార్మాట్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇది కొంచెం కొత్తగా కనిపించింది నాకు. ఓకే, స్పెషల్గా ఈసీజీ పిఎస్సీ పేపర్లో యాజ్ పర్ ఛత్తీస్గఢ్ ఎకనామిక్ సర్వే 2020 అరేంజ్ ద ఫాలోయింగ్ రిసల్ట్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ లిటరసీ రేషియో ఆఫ్ ఫీమేల్. ఓకే, ఇదొక కొత్త ఫార్మాట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా అంతే, 1 2 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏవి ట్రూ ఏ ఫాల్స్ అని అడుగుతున్నారు. అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి, క్రోనాలజికల్ ఆర్డర్. జనరల్గా మనం ఏంటి హిస్టరీలో చూస్తాం, ఇప్పుడు ఏంటి స్పోర్ట్స్లో కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. అరేంజ్ ద ఫాలోయింగ్ టెన్నిస్ టోర్నమెంట్స్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ద స్టార్టింగ్ ఇయర్స్, వన్ విచ్ స్టార్టెడ్ ఎర్లియస్ట్ విల్ కమ్ ఫస్ట్ అని ట్రిక్కీగా ఇచ్చారు. ఇలాంటివన్నీ కూడా బౌన్సర్స్. నెక్స్ట్ ఇది కూడా అంతే, క్రోనాలజికల్ ఆర్డర్ అడిగారు. ఇది కొత్త ఫార్మాట్ నాకు అనిపించింది. సో ఇప్పుడు టీఎస్పీసీ మొన్న రీసెంట్గా జరిగింది. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి, సిజిపిఎస్సి మీకు మార్చ్లో జరిగింది, అలాగే జేకేపిఎస్సి మీకు ఇది కూడా జూలైలో జరిగింది, అలాగే హెచ్సిఎస్ కూడా జూలైలో జరిగింది, ఉత్తరప్రదేశ్ పీసీఎస్ పేపర్ జూన్లో జరిగింది, అలాగే రీసెంట్గా బీహార్ పిఎస్సి మే 8న ఒక పేపర్ జరిగింది, అది మోడరేట్గా ఉంది, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ పేపర్ లీక్ అవ్వడం వల్ల క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మొన్న సెప్టెంబర్ 30న మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. ఆ పేపర్స్ కూడా చూడండి, బీహార్ పిఎస్సి మే 8న అలాగే సెప్టెంబర్ 30th పేపర్ కూడా చూడండి. అదేంటి డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకే, అవన్నీ కూడా మోడరేట్గానే ఉంది పేపర్ అంతా కూడా. సో ఇవన్నీ అంటే కొత్త ఫార్మాట్లో కనిపించాయి, సో అందుకు ఇవన్నీ మీకు షేర్ చేస్తున్నాం. ఇప్పుడు టీఎస్పీసీ విషయానికి వస్తే అంతే, ఇప్పుడు 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, కానీ ఇవేంటంటే కొంచెం ట్రిక్కీగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంచండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అని. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ద టెంపుల్స్ అట్ ఖజురాహో వర్ బిల్డ్ డ్యూరింగ్ ద షుంగా డైనాసిటీ అని ఉంది. సో ఇక్కడ యాక్చువల్లీ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఇచ్చాం, అదే స్టేట్ పిఎస్సీ క్వశ్చన్స్. సో దాంట్లో చూడండి, హూ బిల్డ్ ద ఫేమస్ టెంపుల్స్ అట్ ఖజురాహో, ఇక్కడ ఏమో చండేరాస్ అనమాట. సో ఈ ఒక్క ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేస్తుంటే, ఈ ఏ అనే ఆప్షన్ కనుక మీరు కరెక్ట్గా ఎలిమినేట్ చేస్తుంటే మీ డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూడడానికి నాకు అనిపించింది అంటే అన్ని క్వశ్చన్స్ కాదు, ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ క్వశ్చన్స్ ఈ స్టేట్మెంట్స్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి లెంగ్తీగా ఉన్నా సరే ఒక్క స్టేట్మెంట్ ఎలిమెంట్ చేస్తే టోటల్ ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. అంటే పేపర్ మనకి లెంగ్తీగా ఉన్నా సరే ఎక్కువ ట్రిక్కీగా కూడా ఉన్నాయి. అంటే ఈ టెక్నిక్స్ ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ కనుక మీరు కరెక్ట్గా అప్లై చేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్కి అరే అవుతారు. ఓకే, అండ్ ఇలాంటి మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏబీసీడీ ఇచ్చి ఇక్కడ ఏమో 5 ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో ఇది ఒక ఫార్మాట్ మీరు చూసుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా అంతే 4 స్టేట్మెంట్స్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నేషనల్ వాటర్ వేస్ ఇన్ ఇండియా అని చెప్పి ఏబీసీడీ ఇచ్చారు. నెక్స్ట్ ఇది కూడా అంతే ఏబీసీడీఈ. సో ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఈ ఒక్క స్టేట్మెంట్ ఎలిమెంట్ చేస్తే మీ డైరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది అలా అనమాట. ఇక్కడ కూడా అంతే, ఇవన్నీ అంటే మీకు ఈ ఫ్లాష్ కానీ స్కిల్స్ అండ్ వీడియోస్లో చెప్పిన టెక్నిక్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ మీరు అప్లై చేసుకుంటే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. అంటే అన్ని క్వశ్చన్స్ కాదు, కొంత పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మాత్రం మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలరు అండ్ 100% యాక్యురసీతో ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ కూడా అంతే చూడండి ఏబిసిడి. ఓకే, ఇలాగా 5 స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్స్ మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇలాగా అన్ని ఫార్మాట్స్లో ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మీకు కూడా ఇలాంటి బౌన్సర్స్ లెంగ్తీ క్వశ్చన్స్ రావడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే వేరే స్టేట్ పిఎస్సీ తరగ ట్రెండ్స్ అనేది గమనిస్తాం కాబట్టి. ఓకే, సో టీఎస్పీసీ తరగ మెయిన్ రిఫరెన్స్ ఏంటి అంటే హెచ్సిఎస్ 2022 పేపర్. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అండ్ ఒకసారి అనలైజ్ చేయండి. అసలు అదర్ స్టేట్ పిఎస్సీస్లో కూడా ఏం జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి చూడండి. సో దానివల్ల ఏంటి కరెంట్ ట్రెండ్స్ అనేది తెలుస్తాయి. అప్పుడు ఏ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వాలని కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఒకసారి ఇన్ కేస్ టీఎస్పీసీ గ్రూప్ 1 పేపర్ కనుక మీరు చూడకపోతే ప్రిలిమ్స్ పేపర్ ప్లీజ్ ఒకసారి చూడండి, డౌన్లోడ్ చేసుకొని మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది. అంటే ఏ విధంగా ఏ ఫార్మాట్లో ప్రిపేర్ అవ్వాలి అండ్ వాళ్ళు ఏ ఫార్మాట్లో ఇస్తున్నారు అనేది. ఎక్కువ కూడా బ్లూ ప్రింట్ అనాలిసిస్ మీద ఉంది అంతా కూడా. సో సేమ్ అదే కీవర్డ్స్ చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఇది ఓవరాల్గా మీకు వ్యూ. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.